మున్సిపాలిటీలో ఇంజనీర్ సెక్షన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను గత 22 సంవత్సరాల నుంచి. మాకు ఎలాంటి జీతాలు పెరగలేదు. మా ఇంజనీర్ సెక్షన్లో దాదాపు 28 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. మాకు కనీస వేతనం కూడా అందడం లేదు. మాకు దయచేసి కనీస వేతనం 26,000 ఇప్పించేందుగా కోరుచున్నాం. ప్రభుత్వ పథకాలు అందజేయాలని కోరుచున్నాం. 30 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి ప్రయోజనము చేకూరినందువల్ల మేము సిడిఎంఏ గారికి, ఎంఏయుడి గారికి, మినిస్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం, వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగినది. అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము స్టేట్ వైజ్గా మున్సిపాలిటీలకు వినతిపత్రం సమర్పించడం. అది ఎందుకంటేనంటే మా డిమాండ్లు ఫస్ట్ మెయిన్ వచ్చేసి మా జీతాల పెంపుదల, గత జీతాలు, తర్వాత డిమాండ్లు, తర్వాత సమ్మెకు కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇచ్చినది కాబట్టి మేము 7వ తారీఖు వరకు అయిన తర్వాత 8 అంటే 7వ తారీఖు అర్ధరాత్రి అయిపోయిన తర్వాత 8 వస్తుంది కాబట్టి 8వ తారీఖు నుండి సమ్మె చేయడం కూడా రాష్ట్ర కమిటీ మేరకు మేము సిద్ధంగా ఉన్నామంటానని చెప్పి కోరుకుంటున్నాము.